నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఉకాల, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనోవా హాస్పిటల్స్. అయితే ఈరోజు మన టాపిక్ బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ అనగా ఏంటంటే రక్తనాళాల్లో ప్రెషర్ ఎగ్జర్ట్ అయ్యేది బ్లడ్ ప్రెషర్. అది గుండె ద్వారా ఎగ్జర్ట్ అవుతుంది. ఒక నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది బిలో 120/80. ఇది ఏ వయసున్న వాళ్ళకైనా ఇది వర్తిస్తుంది. అంటే సపోజు నేను టెన్షన్ పడ్డాను, బీపీ పెరుగుద్ది. రిలాక్స్ అయ్యాను, బీపీ తగ్గుద్ది. నిద్రపోయాను, బీపీ తగ్గుద్ది. ఎక్సర్సైజ్ చేశాను, బీపీ పెరుగుద్ది. ఆల్కహాల్ తీసుకున్నాం, బీపీ పెరుగుద్ది. స్మోకింగ్ చేసాం, బీపీ పెరుగుద్ది. సో ఇట్లా వేరియబుల్ కాంపనెంట్. ఇవే కాకుండా కొన్ని బాడీలో అవయవాల ద్వారా కూడా బ్లడ్ ప్రెషర్ అనేది రెగ్యులేట్ అవుద్ది. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది బ్రెయిన్ ద్వారా, కిడ్నీస్ ద్వారా, హార్మోన్స్ ద్వారా ఈ విధంగా రెగ్యులేట్ అనేది జరుగుద్ది. ఇది హార్ట్, బ్లడ్ వెజల్సే కాకుండా ఈ అవయవాలు కూడా వీటిలో బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్కి తోడ్పడుతూ ఉంటాయి. సో బ్లడ్ ప్రెషర్ ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ఇవన్నీ సిస్టమ్స్ ప్రాపర్గా మెయింటైన్ అయితేనే మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ప్రాపర్గా నార్మల్గా రెగ్యులేట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. డాక్టర్ గారు, బీపీ అదుపులో ఉంచడం కోసం మీరు సూచించే జీవనశైలి మార్పులు ఏమిటి? బీపీ అనేది చాలా అంశాలకు ముడిపడి ఉంటుంది. అంటే ఒక జీవన విధానంలో నిద్ర ఎలా పోతున్నాం, ఎక్సర్సైజ్ ఎంత చేస్తున్నాం, ఎంత తింటున్నాం, ఏమి తింటున్నాం, వీటిలన్నిటికి కూడా ఇది ముడిపడి ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్ని ప్రాపర్గా మేనేజ్ చేయాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్గా మనం గమనించుకోవాల్సింది నిద్ర. ఈ నిద్ర అనేది ప్రాపర్గా పడుకోవాలి. అరౌండ్ 7 to 8 hours మ్యాండేటరీ స్లీప్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. అది కూడా రాత్రులు పడుకుంటే అది కరెక్ట్ ఫామ్ ఆఫ్ నిద్ర. రెండో విధం ఏంటంటే మనం తింటున్న ఆహారంలో కొలెస్ట్రాల్ పదార్థాలు, సాల్ట్, వీటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. సాల్ట్లో కూడా సోడియం కంటెంట్ అనే దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో సోడియం రెగ్యులేటరీ ఫ్యాషన్లో చూసుకుంటే బీపీ అనేది చాలా ఇంపార్టెంట్గా దాంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి సాల్ట్ రిస్ట్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కొలెస్ట్రాల్ కారణంగా కూడా బీపీ పెరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొలెస్ట్రాల్కి సంబంధించింది ఏంటంటే ఆయిల్స్, ఫ్రైడ్ ఐటమ్స్ ఇలాంటివి తగ్గించుకొని తినడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఊబకాయానికి బీపీకి కనెక్షన్ ఉంది. ఎక్సర్సైజ్ వల్ల జరిగేది ఏంటంటే ఫ్యాట్ అనేది తగ్గుద్ది, మసిల్ మాస్ అనేది పెరుగుద్ది, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దాని కారణంగా కూడా బీపీ అనేది రెగ్యులేట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఎక్సర్సైజ్లో ఇంకో భాగం ఏంటంటే మెడిటేషన్ కారణంగా బ్రెయిన్కి కావాల్సిన రెస్టరేషను, రిపేర్ జరుగుద్ది. కాబట్టి ఆ బ్రెయిన్ రెస్ట్ వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ రెగ్యులేట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. డాక్టర్ గారు, బీపీ లక్షణాలు ఏంటి? సాధారణంగా బీపీ గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఒక సైలెంట్ కిల్లర్గా మేము బ్రాండ్ చేస్తాం. ఎందుకంటే ఎక్కువ శాతం లక్షణాలు చూపెట్టదు. ఎవరికైతే లక్షణాలు కనపడతాయో వాళ్ళల్లో మనకు తెలిసేది ఏంటంటే తల దిమ్ముగా ఉండడం, తల తిరిగినట్టు ఉండడం, తల నొప్పి రావడం, గుండె మీద భారంగా అనిపించడం, దడ అనిపించడం, చెమటలు పట్టడం, అలసిపోవడం, ఎక్కువగా మనం చేసే పనులు చేయలేకపోవడం, కాళ్ళల్లో వాపులు రావడం, ఇలాంటివన్నీ కూడా బీపీకి లక్షణాలు. ఈ సూచనలు కానీ కనపడితే తప్పనిసరిగా బీపీ అనేది చెక్ చేసుకోవాలి. కానీ ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ 10 to 15% పీపుల్లో ఇలాంటివి కనిపిస్తాయి. కానీ ఎక్కువ శాతం బీపీ అబ్నార్మల్ రికార్డింగ్స్ రాగానే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఉత్తమమైన పని. డాక్టర్, బీపీ పెరగడం వల్ల ఎలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు? బేసిక్లీ బీపీని ఎర్లీ స్టేజెస్లో అరికట్టితేనే మనకు అవయవాల మీద ప్రభావం లేకుండా కాపాడుకోవచ్చు. బీపీ అనేది నిర్ధారించిన తర్వాత హై లెవెల్ ఆఫ్ బీపీ రికార్డ్ అయితే కంపల్సరీ అది టార్గెట్ లెవెల్కి వచ్చే వరకు డెఫినెట్గా మందులు కానీ న్యాచురల్ పద్ధతుల్లో కానీ కంపల్సరీ మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అంటే వర్చువల్లీ ప్రతి కణానికి మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంపార్టెంట్. తద్వారా మనకి ఎనర్జీ సప్లైస్ అనేవి జరుగుతాయి. సో అది జరుగుతున్నప్పుడు మోస్ట్ సెన్సిటివ్ ఆర్గన్స్కి బీపీ వల్ల ప్రభావం అనేది ఉంటుంది. ఇంపార్టెంట్గా కళ్ళు, ఈ హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటాం. అలాగే బ్రెయిన్,
స్ట్రోకు, మెమరీ లాస్, మానసిక ఒత్తిడులు ఇవన్నీ కూడా బ్రెయిన్ మీద ఎఫెక్ట్స్ చూపిస్తాయి. హార్ట్ డిస్ఫంక్షన్, హార్ట్ ఇర్రెగ్యులారిటీస్, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్, ఇన్ని రకాలుగా హార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్ చాలా ఇంపార్టెంట్ కాంపనెంట్ పర్టికులర్ టు ద హార్ట్. అలాగే కిడ్నీ, బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసే విధంగా హార్మోన్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో అవి కిడ్నీలో తయారవుతాయి. సో కిడ్నీకి బ్లడ్ ప్రెషర్కి కనెక్షన్ ఉంది. ఈ కారణంగా కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీసి డయాలిసిస్కి కూడా అవసరమయ్యే విధంగా ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. అందుకోసం ఇంత ఇంపార్టెంట్ అవయవాలను ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఆదిలోనే దీన్ని అరికట్టిన దానివల్లే మనకి ఈ కాంప్లికేషన్స్ రాకుండా, దీర్ఘకాలంలో సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. డాక్టర్, బీపీ నియంత్రణ కోసం మీరు సూచించే సాంకేతికాలు లేదా పరికరాలు ఏంటి? అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అంటే ఒక చిన్న డివైస్ మన బాడీ మీద కట్టి వదిలేస్తే అదే కంటిన్యూస్గా బ్లడ్ ప్రెషర్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలం వచ్చిన బ్లడ్ ప్రెషర్ రెగ్యులేటరీ మెకానిజమ్స్లో ఇది ఒక లేటెస్ట్ డివైజు. ఇది చేసి అంటే ఈ టెస్ట్ చేసి నిర్ధారణ అనేది చెయ్యాలి బ్లడ్ ప్రెషర్ ఉందా లేదా అనేది ఈ మధ్య ఉన్న రికమెండేషన్. సో ఈ 24 hour అంబులేటెడ్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అనేది చాలా మటుకు మాకు ఉపయోగపడుతుంది. దాని కారణంగా కరెక్ట్ డయాగ్నోసిస్, కరెక్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ మేము చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత ఒకసారి బ్లడ్ ప్రెషర్ ఏర్పడిన తర్వాత ట్రీట్మెంట్ అడిక్వేట్గా ఉంటుందా, టార్గెట్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయా లేవా అనేది కూడా ఇదే పరికరం వాడి మేము నిర్ధారించి అవసరమైన చోట డోసెస్ అడ్జస్ట్ చేసి అక్యురేట్గా బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అయ్యేటట్టు, తద్వారా కాంప్లికేషన్స్ రాకుండా కాపాడడం అనేది జరుగుతుంది. డాక్టర్, బీపీని నియంత్రించడానికి వేసుకునే మందుల వలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్ అనేది కామన్గా ఉంటుంది, కానీ ఇవన్నీ ఏంటంటే ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, స్టడీస్, పబ్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ గుర్తించి హ్యూమన్ సేఫ్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతే ఈ మందులు అనేవి రిలీజ్ చేయడం జరుగుద్ది. అయినా కానీ జనరల్గా అలర్జిక్ రియాక్షన్స్ అనేవి చాలా కామన్. ఎవరికి ఏ వస్తువు పడదో ముందరే నిర్ధారించడం కష్టం. కానీ ఈ ట్యాబ్లెట్స్లో కొన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. వాటిల్లో ముఖ్యంగా ఈ ట్యాబ్లెట్స్ బీపీని తగ్గించే విధంగా పనిచేస్తాయి కాబట్టి కళ్ళు తిరగడం అనేది కామనెస్ట్ సైడ్ ఎఫెక్ట్. రెండోది వీక్నెస్ అనేది ఇంకొక కామన్ సైడ్ ఎఫెక్ట్. అయితే వీటిల్లో కొన్ని రకాల మందుల్లో కాస్త యూరినేషన్ ఎక్కువ చేసే విధంగా మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. అలాంటి వాళ్ళల్లో కాస్త నీరసంగా అనిపించడం, మజిల్ క్రాంప్స్ రావడం, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ రావడం ఇలాంటివన్నీ జరిగేదానికి ఆస్కారం ఉంది. కాస్త మత్తుగా అనిపించడం, నిద్ర ఎక్కువగా ఉండడం, కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం. సో ఇది వివిధ రకాల మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. సో మన కండిషన్ బట్టి, మనకున్న అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ బట్టి, మనకున్న సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ బట్టి డాక్టర్ గారు ఆ మందుల్ని ఎక్స్క్లూడ్ చేసి మీకు తగిన మందులు అనేది డిసైడ్ చేయడం అనేది జరుగుద్ది. సో ఆల్మోస్ట్ ఆల్ మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ని గమనించుకొనే మనకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుద్ది. డాక్టర్, మానసిక ఒత్తిడి లేదా నిద్ర లేని వంటి విషయాలు బీపీని ప్రభావితం చేస్తాయా? మానసిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం అనేది అసలు యాక్చువల్లీ కీ రోల్ ఫర్ బ్లడ్ ప్రెషర్. ఎందుకంటే ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో ఆ కారణంగా నిద్ర అనేది సమంగా పట్టదు. స్ట్రెస్ కారణంగా నిద్ర సమంగా పట్టినప్పుడు బ్రెయిన్లో జరగాల్సిన ఈ రిపేరు, రెస్టరేషన్ అనేది ఆ యాక్టివిటీ ప్రాసెస్ మనకి సరిగ్గా జరగని పక్షంలో హార్మోనల్ ఇర్రెగ్యులేషన్ ఆర్ ఇంబ్యాలెన్స్ వచ్చి స్ట్రెస్ హార్మోన్స్ పెరిగి హ్యాపీ హార్మోన్స్ తగ్గి దీని కారణంగా బ్లడ్ ప్రెషర్ రెగ్యులేటరీ నార్మల్స్ ఏదైతే జరగాలో అవి జరగవు. ఆ కారణంగా బ్లడ్ ప్రెషర్ పెరిగి అనర్థాలకి దారితీసే విధంగా పనిచేస్తుంది. డాక్టర్ గారు, హై బీపీకి లో బీపీకి గల తేడా ఏంటి? లో బీపీ ఎప్పుడు వస్తుంది? సో ఇన్ జనరల్గా మనకి హై బీపీ గురించి ఎక్కువగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో లో బీపీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో లో బీపీకి రావడానికి కారణం ఏముండాలి? ఒకటి, హార్ట్ వల్లే హై బీపీ స్టార్ట్ అవుతుంది కాబట్టి హార్ట్ ఫంక్షనాలిటీలో కాంప్రమైజ్ వస్తే లో బీపీ వచ్చేదానికి ఆస్కారం ఉంది.
అలాగే డీహైడ్రేషన్ అంటే బాడీలోంచి వాటర్ పోయే తత్వం, తర్వాత బ్లడ్ లాస్, ఎప్పుడన్నా ఏదన్నా ఇంజురీ జరిగి మనకి బ్లడ్ లాస్ అయినప్పుడు కూడా ఈ లో బీపీ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అసలు ఇంతకీ లో బీపీ అనగా ఏంటి అంటే 90/60 బిలో ఆ రికార్డింగ్స్ కానీ వస్తే దీన్ని లో బీపీ కింద పరిగణిస్తాం. కానీ చాలామందిలో పర్టికులర్లీ యంగ్ విమెన్లో ఈ 90/60 తరచుగా గమనిస్తూనే ఉంటాం. సో ఇన్ డెఫినేషన్ చూసుకుంటే ఎవరికైతే లో రికార్డింగ్ ఉండి సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయో వీళ్ళల్లో లో బీపీ కింద కేటగరైజ్ చేసి ఈ చెప్పిన కారణాల్లో ఏదన్నా ఉందా అని ఎవాల్యుయేట్ చేపించి ఆ కారణాలని ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేస్తే ఈ లో బీపీని చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ఒకేసారి బీపీ వస్తే లైఫ్ టైం మెడిసిన్ వాడాలి అంటారు కదా, మరి ఇది నిజమా అపోహనా? సో బేసిక్లీ నేను ఇది అపోహ అని చెప్తాను. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ అనేది వేరియబుల్ కాంపనెంట్. సో బ్లడ్ ప్రెషర్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేస్తే ఏ కారణంగా వచ్చింది అని మనం కారణాలు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆ నిర్ధారణ జరిగితే ఈజీగా బ్లడ్ ప్రెషర్ని రివర్స్ చేసుకోవచ్చు. కానీ కొన్ని పరిస్థితుల్లో అంటే వయసు పైబడిన వారు, రక్తనాళాల్లో మార్పులు ఉన్నవాళ్ళు, అవయాలకు సంబంధించిన మార్పులు ఉన్నవాళ్ళు, పర్టికులర్గా డయాబెటీసు, కిడ్నీ డిసీజు ఇలాంటివి ఉన్న వాళ్ళల్లో బ్లడ్ ప్రెషరు జనరల్గా దీర్ఘకాల సమస్య కిందే ఉంటుంది. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఒక్కసారి మందులు పెడితే అది పోవు అని. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ కారణంగా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను, స్మోకింగ్, ఆల్కహాల్ స్టాప్ చేయండి బీపీ తగ్గుద్దని. డెఫినెట్గా తగ్గుద్ది. మరి అది చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాగే ఆహారంలో ఉప్పు తగ్గించుకొని తినమంటాం. ఉప్పు తగ్గించుకున్న వల్ల బీపీ తగ్గుద్ది. మరి అది చేస్తున్నారా? ఇవన్నీ కరెక్ట్గా చేసిన దానివల్ల న్యాచురల్ పద్ధతుల్లోనే బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ అవి దీర్ఘకాలంలో మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అలా మెయింటైన్ చేస్తే బ్లడ్ ప్రెషర్ని అదుపులో ఉంచవచ్చు. ప్రతిరోజు బీపీ కొలిచే సమయాలు మరియు కొలిచేటప్పుడు అవసరమైన శ్రద్ధ ఏమిటి? సో ఒక ఐడియల్ రికమెండేషన్ బ్లడ్ ప్రెషర్ ఎలా మానిటర్ చేసుకోవాలి ఇప్పుడున్న డివైజెస్లో అంటే మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి చేసుకుంటే ఇది ఐడియల్ వే ఆఫ్ మానిటరింగ్. కానీ ఇన్ ద రీసెంట్ గైడ్లైన్స్ ఆర్ రికమెండేషన్స్లో 24 అవర్ మానిటరింగే బెటర్ మానిటరింగ్. ఎందుకంటే చాలామందిలో మనము చెప్పిన దానికి విరుద్ధంగా అంటే ఏదైతే రాత్రులు బ్లడ్ ప్రెషర్ తక్కువ వద్దు అనుకుంటున్నామో ఈ టెస్టులు చేయంగా మనకి కొత్తగా తెలిసిన అంశం ఏంటంటే రాత్రులు కూడా కొంతమందికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అది ఇంకా డేంజరస్గా పరిగణిస్తున్నారు. కాబట్టి బ్లడ్ ప్రెషర్ని 24 అవర్ మానిటర్ చేయడమే బెటర్. అది వీలు కాని పక్షంలో మనం ఇంట్లోనే ఫ్రీక్వెంట్ మానిటరింగ్ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు తీసుకోవడం, పర్టికులర్గా ఎట్ ద టైమ్ ఆఫ్ డయాగ్నోసిస్, ఎట్ ద టైమ్ ఆఫ్ కంట్రోల్, ఎట్ ద టైమ్ ఆఫ్ మెడికేషన్, ఇలా చేసిన దానివల్ల మనకి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్లో ఉన్నట్టు గమనించారు. జనరల్ రికమెండేషన్స్ ఎక్సర్సైజ్కి, బ్లడ్ ప్రెషర్కి ఎలా ఉండాలి అంటే ఐడియల్గా మార్నింగ్ టైం చేయాలి ఈ ఎక్సర్సైజ్ అనేది. అది కూడా దీంట్లో 2-3 కాంపనెంట్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే కాస్త వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ ఇలాంటివి చేయాలి. అట్లీస్ట్ అబౌట్ 30 minutes కవరింగ్ 3 kilometers. అది మినిమం రికమెండేషన్. అలాగే కొంత టైము మెడిటేషన్ చేయాలి, అంటే ధ్యానం చేయాలి. దాని కారణంగా బ్రెయిన్ మీద ఒత్తిడి తగ్గే విధంగా మనకి పనిచేస్తుంది. ఈ ఎక్సర్సైజ్ చేయడమే కాకుండా యాక్టివిటీ అనేది కూడా బ్లడ్ ప్రెషర్కి చాలా కనెక్టెడ్ లింక్. ఈ యాక్టివిటీ ఒక డేలో ఎన్నిసార్లు మనం నడవగలుగుతున్నాం, ఎన్ని స్టెప్స్ వేస్తున్నాం. ఐడియల్ రికమెండేషన్ అరౌండ్ 8,000 to 10,000 స్టెప్స్. ఇది ఒక రీజనబుల్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ కింద రికమెండ్ చేస్తూ అగైన్ లాంగ్ టర్మ్లో ఇవి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసే విధంగా పనిచేస్తాయి. అలాగే ఫ్యాట్ కంటెంట్ ఆఫ్ ద బాడీ, ఈ ఫ్యాట్ని తగ్గిస్తే ఈ ఫ్యాట్ కారణంగా ఏం జరుగుతుందంటే రక్తనాళాల్లో ఏదైతే రక్త ప్రసరణ జరగాలో దానికి అబ్స్ట్రక్షన్ వచ్చి ఈ వాల్స్కి స్టిఫ్నెస్ అనేది వస్తుంది. ఈ వాల్ స్టిఫ్నెస్ వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగేదానికి ఆస్కారం ఉంది. సో ఫ్యాట్ కరిగే విధంగా మనం ఏం ఎక్సర్సైజ్ చేసినా కానీ బ్లడ్ ప్రెషర్ని ఈజీగా అధిగమించవచ్చు. ఆ విధంగా చేసిన దానివల్ల న్యాచురల్ పద్ధతుల్లోనే మనల్ని బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకునే విధంగా మనం హెల్ప్ చేసుకోవచ్చు.